కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఓ పనిని ప్రారంభించడం కంటే ప్రారంభించిన పనిని ముగించడం సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి గత దినం ఉదయకాలం ప్రారంభించుకున్న సబ్జెక్టును మనం ముగింపులోకి చివరి టాపిక్ వచ్చాం. మనకున్న సమయంలోనే దీన్ని ముగించుకోవాలి. లేదంటే ఒక్కొక్క టైప్కి వివరించడం, దాన్ని చర్చించడం, మీ చేత ఒక ప్రసంగాన్ని తయారు చేయించడం, అట్లా చేసుకుంటూ పోతే ఒక్కొక్క రకానికి ఒక్కో రోజు అంతా సరిపోతుంది. కానీ 45 నిమిషాల సమయం మనకుంది. సో 5th లాస్ట్ టాపిక్ వచ్చి ఏంటి చెప్పండి? వివిధ రకాల ప్రసంగాలు. వివిధ రకాల ప్రసంగాలు. టైప్స్ ఆఫ్ సెర్మన్స్ అంటాం. ప్రసంగాలు, వివిధ రకాలైన ప్రసంగాల గురించిన అవగాహన మనకు. మామూలుగా ప్రసంగాలంటే ఒకటే కదా సార్ అనుకుంటుంటాం, కానీ ఒక బైబిల్ విద్యార్థిగా వీటి మీద కూడా మంచి అవగాహన ఉండాలి. పెద్ద పెద్దవారు, గొప్ప గొప్పవారు వీటిని గుర్తుపడతారు. మనం సామాన్య ప్రజలు గుర్తుపట్టలేరు ఇది ఏ ప్రసంగం అనేది. కానీ ఒక బైబిల్ విద్యార్థిగా ఒక సిస్టమేటిక్గా అందించటానికి వీలుగా ఉండాలి. సో ఒక్కొక్క ప్రసంగం, ఒక్కొక్క వైవిధ్యం, ఒక్కొక్క దాని భావం, ఒక్కొక్క దాని అవసరాన్ని బట్టి వినియోగించడం నేర్చుకోవాలి. ఇది మంచిది, అది బాగలేదని ఎప్పుడు ఉండదు, మనం వినియోగించుకునే దాన్ని బట్టి. సో అందులో మొదటిది రాసుకుందాం. 1వ రకమైనది ఏంటంటే పాఠ్యభాగ సంబంధ ప్రసంగాలు. పాఠ్యభాగ సంబంధ ప్రసంగాలు. ఇవి ఒక రకమైన ప్రసంగాలు. పాఠ్యభాగ సంబంధ ప్రసంగాలు ఇంగ్లీష్లో ద టెక్స్చువల్ సెర్మన్ అంటారు. ద టెక్స్చువల్ సెర్మన్స్. మెసేజ్ అన్న సెర్మన్ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఏంటబ్బా సెర్మన్ అంటే మెసేజ్ అని ఇంగ్లీష్లో ఎట్లా అంటామో ఇంకొక పర్యాయ పదం సెర్మన్ అని కూడా అంటారు. సెర్మన్ పాఠ్యభాగ సంబంధ ప్రసంగం, ఇంగ్లీషులో టెక్స్టువల్ మెసేజ్ అంటాం. టెక్స్టువల్ ఏమర్థమైంది చెప్పండి? రైట్. వాక్యములో ఒక చిన్న భాగాన్ని చదువుతాం, ఆ టెక్స్ట్ను ఆధారం చేసుకొని ప్రసంగం చేయాలి, పక్కకు పోకుండా. ఇంకా ఏ టెక్స్ట్ అయితే చదువుతామో ఆ టెక్స్టులో నుంచే మూలవాక్యము దాంట్లోనే ఉండాలా, కీలక పాయింట్లు దాంట్లోనే తీసుకోవాలా. ఒక రకంగా చెప్పాలంటే మన మెసేజ్ ఆ టెక్స్ట్ను ఆధారం చేసుకొని ప్రసంగం చేయాలి. టెక్స్టువల్ మెసేజ్ అంటాం. ఒక్క వాక్యం రాయండి దానికోసమై. లేఖనములోని ఒక చిన్న వాక్య భాగము ద్వారా ప్రసంగించడం. ఒక చిన్న వాక్య భాగము ద్వారా ప్రసంగించడం ఎట్లనో చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, కట్లంగా వివరణ ఏమీ లేదు. యోహాను సువార్త 3:16 ఒకరు చదవండి. యోహాను సువార్త 3:16. 3:36, క్షమించండి, 3:36 చదువుదాం. 16 వద్దు, 36. దేవుని ఉగ్రత వాని మీద
నిలిచి ఉండును. 3:16 ఇప్పుడు చదువుతారా? 3:16 3:16 ఆ, ఆ, ఆ. చాలు. ఒక మాట వినండి. 3:36 అట్లా పెట్టుకోండి, 3:16 పెట్టుకొని దీంట్లో కీలక ఫస్ట్ది ఏమన్నా మెయిన్ ఐడియా, మూలాంశం ఏం చెప్పొచ్చు దీంట్లో? మెయిన్ ఐడియా ఎంఐ అంటే మెయిన్ ఐడియా ఈజ్ ఈక్వల్ టు నిత్య జీవం. 3:10 ప్రకారం మనము ఏ కాన్సెప్ట్ మీద ఫోకస్ పెట్టాలి ఇక్కడ? నిత్య జీవం. అయిపోయా. నిత్య జీవాన్ని గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఈ 45 నిమిషాల ప్రసంగంలో మెయిన్ ఐడియా ఏంటంటే ప్రజలకు నిత్య జీవం అర్థం కావాలి. నిత్య జీవాన్ని గురించి నేను ప్రకటించబోతున్నాను. ఇది నాకు తెలిసి ఉండాలి బాగా. ఇది మెయిన్ ఐడియా. దీంట్లో కీలక అంశాలు ఒక 3-4 ఉండాలని చెప్పినాం కదా. దీంట్లో నంబర్ 1, అనుగ్రహించేవాడు. అనుగ్రహించువాడు, ఇది ఒకటో కీలక పాయింట్. దీని గురించి మాట్లాడాలి ఆ వచనములో నుంచే. 2, ఎవరికి అనుగ్రహిస్తాడు? ఎవరికి అనుగ్రహిస్తాడు? ఏది ఎవరికి అనుగ్రహిస్తారంటే ఏది? అది విడిచిపెట్టకూడదు, అన్నిటికీ ఇదే. నిత్య జీవం అనుగ్రహించేవాడు ఎవరు? నిత్య జీవము ఎవరికి ఇస్తాడు? నిత్య జీవం ఎంతకాలం? నేను ఒక 3 ఇవే అనిలా మీకు దేవుడు మీకు ఇచ్చిన తలంపులను బట్టి మీరు కీలక పాయింట్లు రాసుకోవచ్చు. నేను ఊకట్లా సూచన అంతే, అందరికీ ఇవే ఉంటాయని చెప్పడానికి వీల్లేదు సుమా. ఇప్పుడు నేను ఒక అరగంట టైం ఇచ్చినారనుకోండి, వేరే ఊరికి పోయినాం, అన్నిల దగ్గర సువార్త చెప్పమన్నారు. సింపుల్గా ఈ 3:16 చదివిన తర్వాత ప్రభునందు ప్రియులారా, ఇందులో నిత్య జీవం అనే మాట గమనించారు కదా. జీవానికి నిత్య జీవానికి తేడా చెప్పండి. నిత్య జీవం అర్థమైన తర్వాత ఇప్పుడు ఈ నిత్య జీవానికి సంబంధించి 3 సంగతులు విందామా? నిత్య జీవం ఎవరు ఇస్తారు? విందామా? ఎవరు ఇస్తారు? ఆ వచనం ప్రకారం దాంట్లో నెమ్మల్ని ఒకసారి చదవండి. 3:16 అనాలి. ఎవరి యందు విశ్వాసం ఉంచితే ఇది వస్తుంది. ఇంకా కావలసింది ఇప్పుడు 3:36 చదివినాం కదా. 3:36లో డైరెక్ట్గా ఉంది కదా, ఏమని? అంగీకరించువాడు అని ఉంది కదా, ఆ పదం ఉంది కదా 3:36లో. అంతేనా? అంగీకరించని వాడు తర్వాత అంటే పదం జీవము చూడాడు. అంటే నిత్య జీవము అనుగ్రహించేవాడు ఒక్కరే, ఆయన యేసు ప్రభు అని హైలైట్ చేయాలి. ఆ వచనం చదివి కొంచెం ఈ నిత్య జీవం అనుగ్రహించేవాడు యేసయ్య అనే కాన్సెప్ట్. మిగతా వాళ్ళు ఎందుకు అనుగ్రహించలేరు? ఎందుకు యేసయ్య దగ్గరికి రావాలా? ఇప్పుడు ఫరో కాలములో ఆహారము కొనడానికి, ధాన్యం కొనడానికి ఎవరి దగ్గరికి రావాలి? అందరూ. యోసేపు రాజా? కాదు. రాజు ఎవరు? ఫరో. కొంతమంది ఫరో దగ్గరికి పోయినారనుకోండి, ఫరో మాకు ధాన్యం ఏంటి? ఫరో ఏం చెప్తాడు? గో టు జోసెఫ్, యోసేపు దగ్గరికి పోండి. ఈరోజు నిత్య జీవం కొరకు ఎవరి దగ్గరికి పోవాలా? అంతే, ఏం ములాజలే. ఇంకా యేసు తప్ప మార్గం లేదు. రెండవది, ఎవరికి ఇస్తాడు? యేసయ్య ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? నమ్ముకునే వాళ్ళకి ఇస్తాడు. నువ్వు నమ్ముకుంటే నీకు ఇస్తాడు. నేను నమ్ముకున్నా నాకు ఇచ్చినాడు. నీకు నమ్ముకుంటే నీకు ఇస్తాడు. ఎంతకాలం ఇస్తాడు? ఇది శాశ్వత కాలం. నిత్య జీవం అంటే చాలు, ఇదొక 10 నిమిషాలు, ఇదొక 10 నిమిషాలు, ఇదొక 10 నిమిషాలు, 30 నిమిషాలు. నిత్య జీవం గురించి వివరణ ఒక 10 నిమిషాలు, లాస్ట్ ముగింపు 5 నిమిషాలు. 45 నిమిషాల్లో 4 పాయింట్లు మనసులో పెట్టుకొని చెప్పలేమా?
దానికి ఎందుకు ఏమేమో, ఇంక అదే కదా సువార్త అంటే. ఎవరు చెప్పినా, నేను చెప్పినా, నువ్వు చెప్పినా అదే కదా. దానికోసమై ఎక్కడెక్కడో పోయి ఏమేమో చేయడం ఎందుకు? దీన్ని టెక్స్టువల్ మెసేజ్ అంటాం. ఒక టెక్స్టులో నుంచే, ఇంకా పక్కకు పోకుండా, సింపుల్గా పక్కకు పోకుండా చెప్పకూడదని ఏం కాదు, కానీ అక్కడే నిలబడి ఆ టెక్స్టులోనే, దాంట్లోనే క్వశ్చన్లు, దాంట్లోనే ఆన్సర్లు, మళ్ళీ ఆ వచనాన్ని మళ్ళీ మళ్ళీ చదివించడం, మళ్ళీ దాంట్లోనే పట్టుకోవడం. దట్ ఈజ్ టెక్స్టువల్ మెసేజ్ అంటారు. పాఠ్యభాగ సంబంధ ప్రసంగం. చాలు, ఇంకా దాటుకొని వెళ్దాం. రెండవ రకమైన ప్రసంగం, రెండవది రాసుకుందాం. అంశ ప్రధాన ప్రసంగం. అంశ ప్రధాన ప్రసంగం పేరులోనే తెలుస్తుంది. ద టాపికల్ సెర్మన్. ద టాపికల్ సెర్మన్ మెసేజ్. అంశ ప్రధానం అంటే ఏమి చెప్పండి? ఇక్కడ టెక్స్ట్ కాదు ముఖ్యం, పైనేమో వచనం, టెక్స్టు, పారాగ్రాఫ్ ముఖ్యం. ఇక్కడ మనకేంటి? పారాగ్రాఫ్ కాదు, ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఉదాహరణకి దేవుడు అబ్రహామును పరిశోధించాను. పరిశోధన అనే టాపిక్ను మాత్రం తీసుకుంటాం. ఇంకా మనం ఆ టెక్స్ట్ను వదిలేస్తాం వాటికి. యు హ్యావ్ టు సెలెక్ట్ ఏ టాపిక్, ఒక టాపిక్. ఉదాహరణకి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. నేను ఆ వాక్యం అంతా వివరించడంలే, ఒక్క పదం తీసుకున్నా, వెదకుడి. ఏంటి? వెదకుడి. ఇంకా నాకు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆ విషయాలతో సంబంధంలే. ప్రభునందు ప్రియులారా, వెదకుడి అనే టాపిక్ తీసుకొని, ఇంకా వెదకుడి అనే అంశాన్ని ప్రధానంగా చేసుకొని ప్రసంగం చేయడం. ఒక ఎగ్జాంపుల్ మనం వాక్యశాస్త్రంలో కూడా విన్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. చదవండి ఒకరు. ఆ మాట పట్టుకోండి. దేవుని వాక్యము నిమిత్తము. ఒక క్వశ్చన్, ఎందుకు యోహాను పద్మాసులో పరవాసిగా ఉన్నాడు? దేని నిమిత్తం? రెండు ఉన్నాయి, సాక్ష్యము నిమిత్తము, వాక్యము నిమిత్తం. అందులో ఒకటి పట్టుకోండి. ఎందు నిమిత్తం పద్మాసులో పరవాసిగా ఉన్నాడు? ఇంట్లో వదిలిపెట్టి, ఊర్లను వదిలిపెట్టి, అందరిని వదిలిపెట్టి, వాక్యము నిమిత్తం. వాక్యం కోసం పరవాసిగా ఉండాలనా? దేవుని వాక్యం కోసం పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉండాలనా? వాక్యం ఇటువంటి తెలుసుకుందాం ఈరోజు. ఎందుకు దేవుని వాక్యం కొరకై యోహాను పరవాసిగా ఉన్నాడు? ఏం వాక్యములో ఏముంది? సో ఈరోజు మనం నేర్చుకునే పదం ఏంటంటే, దేవుని వాక్యము ఎటువంటిది నేర్చుకుందామా? దేవుని వాక్యం ఎటువంటిది. మన టాపిక్ ఏంటి ఈరోజు? ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము యొక్క గొప్పతనం ఏంటి చూద్దామా? దేవుని వాక్యాన్ని బైబిల్లో ఎన్ని పేర్లతో పిలిచారు? రైట్, ఒక్కొక్క వచనం అది ఎక్కడన్నా ఉండొచ్చు బైబిల్లో. నంబర్ 1, ఇది దేవుని వాక్యం, మనుషుల వాక్యం కాదు. తెస్సలోనిక పత్రికలో ఉంది. రెండవది, ఇది రక్షణ వాక్యం, ఆత్మల్ని ఏం చేస్తుంది? ఇది రక్షిస్తుంది. కాబట్టి ఈ వాక్యం ఎటువంటిది? రక్షణ వాక్యం. ఇది విశ్వాస వాక్యం, వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసంగా. కాబట్టి ఈ వాక్యం ఎటువంటిది? విశ్వాసాన్ని. తర్వాత ఇది సత్యవాక్యం, వాక్యం ఎటువంటిది? ఇది సత్యం. తర్వాత ఇది జీవవాక్యం, జీవము లేని వారికి ఏమిస్తుంది? జీవం ఇస్తుంది. తర్వాత ఇది నిత్యవాక్యం, భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. అయిపోయా. అన్ని వాక్యానికి సంబంధించే బోధిస్తాం. దేవుని వాక్యం ఎటువంటిది? దీన్ని ఏమంటామంటే టాపికల్ స్టడీ అంటారు. ఒక టాపిక్ని తీసుకొని టాపిక్ని స్టడీ చేయడం. మనకు అవన్నీ రాసుకోవడానికి సమయం లేదు కాబట్టి
ఇట్లాంటి టాపిక్లు చెప్పండి మీరు, దండిగా ఉన్నాయి కదా, చెప్పండి ఒక్కొక్క టాపిక్ అట్లా. ఒక టాపిక్, ఒక అంశం, ఎన్ని అంశాలు ఉన్నాయి చెప్పండి. దేవుడు గొప్పవాడు. ఏం చెప్పాలనుకున్నావు దీంట్లో? దేవుని గొప్పతనాన్ని వివరించాలనుకున్నాడు. ఎంత గొప్పవాడో తెలుసుకుందామా? దేవుని గొప్ప కార్యాలు విందామా? నంబర్ 1, ఆయన సృష్టిని కలగజేశాడు. నీ చేత నా చేత అవుతుందా? భూమిని కలగజేశాడు, ఆకాశాన్ని కలగజేసినాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ ఇల్లు కట్టినోడు ఇంత గొప్పోడైతే ఈ భూమిని సృష్టించినోడు ఎంత గొప్పోడు కావాలా? రైట్. రెండవది విందామా? ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినవాడు. ఆయన గొప్పతనం దీంట్లో బయటపడుతుంది. ఆయన గొప్పతనం చూసినామా? 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని అన్ని వేల మందికి పంచినవాడు. అది ఆయన గొప్పతనం. అయిపోయా. ఇటువంటి ఆయన గొప్పతనాన్ని సూచించే కార్యాలన్నీ ఒక చోట పేర్చి నువ్వు చెప్పేసాయి. దాన్ని టాపికల్ స్టడీ అంటాం. ఒక టాపిక్ మీద వెళ్ళాల. కొంతమంది ప్రసంగం ఇది టాపికా టెక్స్టా అనేది అర్థం కాదు. ఇట్టపోయి అట్టపోయి వాళ్ళు ప్రసంగం చేస్తూ ఉంటే ఇవి అర్థమైన తర్వాత ఇది ఏ స్టడీ రా అని ఆలోచించాల్సి వస్తుంది. అంతకుముందు వింటుంటాం, ఇప్పుడు ఈయన టాపిక్ స్టడీ తీసుకున్నాడప్ప, అందుకే ఈ టాపిక్ మీదే పోతుంది అని అర్థమవుతుంది మనకు బైబిల్ విద్యార్థులుగా. నెక్స్ట్ మన టాపిక్ దాటాల్సిందే. నంబర్ 3, మూడవది సాదృశ్య సంబంధమైన ప్రసంగం అంటారు. మూడవది సాదృశ్య సంబంధ ప్రసంగం. సాదృశ్య సంబంధ ప్రసంగం, దీన్ని ద కంపారిటివ్ స్టడీ అంటాం. కంపారిటివ్ స్టడీ. కంపారిటివ్ స్టడీ. కంపారిటివ్ స్టడీ అంటే అర్థం ఏంటి? కంపారిటివ్ స్టడీ కంపారిజన్ చేసుకుంటూ స్టడీ చేస్తారు. ఒక దాంట్లో ఒకటి కంపారిజన్. ఉదాహరణకి నేను యేసు ప్రభు గురించి వివరించటానికి ఈ స్టడీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. నోవహు కాలములో ఓడ ఉంది కదా, ఓడ ఉంది. ఓడ 8 మందిని ఏం చేసింది? రక్షించింది. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎటువంటి వాడమ్మా? ఓడలాంటి వాడు. ఆ రోజు 8 మందిని రక్షించింది, ఈరోజు ఎంతమందినైనా రక్షిస్తాడు. ఓడలోనికి పోయిన వాళ్ళు రక్షించినారు, ఈరోజు యేసు ప్రభులోనికి వచ్చిన వారు ఎవరైనా రక్షణ పొందుతారు. ఓడ స్టడీ చేసిన తర్వాత ఓడను యేసు ప్రభుకు పోల్చడం. చెప్పండి. నంబర్ 1 ఓడ యేసు ప్రభు. ఇంకా నీకు ఆ ఓడకు యేసు ప్రభు కంపారిజన్ చేసుకుంటుంటే ఇంకా ఆ ఓడకు అర్థమైంది, ఈయనకు అర్థమైతే అప్పుడు ఓడలోకి రావాలన్నా వద్దా అనేది లాస్ట్ కన్క్లూజన్లోకి రావాలి. ఓడ దేంతో తయారు చేయబడింది? నోవహు కాలంలో ఓడ చితిసారకపు మ్రాను. ఈ ఓడ యేసయ్య అనే ఓడ రక్తమాంసాలు అనేటువంటి దాంతో ఈ ఓడ తయారు చేయబడింది. ఆ ఓడ నీళ్ళ మీద తేలియాడింది. ఆ ఓడకు బయట ఉండేవారి పరిస్థితి ఏంటి, లోపల ఉండేవారి పరిస్థితి ఏంటి? బయట ఉండేవారు జలప్రలయములో ఏమైనారు? ఎక్కడికి పోయినా బతకలేకపోయినారు. బతకడానికి కొంతమంది కొండలకు పోయినారు, కొంతమంది చెట్లు ఎక్కినారు, కొంతమంది కరెంటు స్తంభాలు ఎక్కినారు, కొంతమంది పైకి ఎక్కినారు. ఎవరైనా అవి కాపాడినాయా? ఎవ్వరు కాపాడలేకపోయినారు. ఓడలేకపోయిన వారు మాత్రమే కాపాడినారు. ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను రక్షించలేరు యేసయ్య తప్ప. ఇట్లా ఒక 4 పాయింట్లు రాసుకోండి ఓడ గురించి, నీకు అర్థమైంది. దానికి యేసు ప్రభుకు కంపారిజన్ చేసి చెప్పండి. సువార్త చెప్పాల్సి వస్తే ఇట చెప్పొచ్చు. విశ్వాసులకు బోధ చేయాలనుకోండి, బోధ కూడా కంపారిజన్ చేయొచ్చు. ఏవైనా ఇంకోటి ఏదన్నా మీకు తెలిసిందే చెప్పండి.
ఇప్పుడు ఉదాహరణకి ఇత్తడి సర్పం ఉంది కదా, మోషే పైకి ఎత్తినాడు ఇత్తడి సర్పం. దాన్ని బట్టి సువార్త ఎట్ట చెప్పాలా? ఇత్తడి సర్పము ఎందుకు ఎత్తినాడు? దానికంటే ముందుగా సర్పాలు ఏం చేసినాయి? కాటు వేసినాయి. సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఏమవుతున్నాడు? చచ్చిపోతున్నాడు. సర్పపు కాటు తిన్న ప్రతివాడు చచ్చిపోతున్నాడు. పాపపు కాటు తిన్నవాడు ఏమైపోతున్నాడు? చచ్చిపోతున్నాడు. నాటికి నేటికి తేడా ఏమి లేదు. పాపము దేంతో పోల్చబడింది? పాముతో పోల్చబడింది. పాము కాటు వేస్తే ఏ పర్యవసనాలు జరుగుతాయో పాపము కాటు వేస్తే అదే పర్యవసనాలు జరుగుతాయి. విషము పైకెక్కి దేహాన్నంతా ఎలా పాడు చేస్తుందో పాపం అనేది కూడా అట్లే. ఆ రోజు ఏం ప్రకటన వినబడింది? ఐలారా ఐలారా ఇక్కడ వినండి, సర్పపు కాటు తిన్నవారులారా, ఇదిగో దాని వైపు నిదానించి చూస్తే బతుకుతారు అని ప్రకటన విన్నారు. కొంతమంది నమ్మినారు. బతుకుతామేమని నురుగుగాడుతుంటే తలెత్తి పైకి చూసినారు. చూసే లోపల వారు బాగుపడినారు, బతికినారు. కొంతమంది పాము ఈడగరిస్తే దానికి వెళ్ళి చూస్తే ఎట్ట బతుకుతాంరా? తిక్కనా మాదమా? పాము ఈడగరిస్తే నేను దానికి వెళ్ళి చూస్తే ఎట్ట బతుకుతాను? కొందరు నమ్మలే, తల దించుకున్నారు, అట్లే నురగకి అట్లే చచ్చినారు. వాళ్ళు సావడానికి పాపాత్ములు గారు, వీళ్ళు బతకడానికి నీతిమంతులు కారు. అందరే అందరూ పాము కాటు తిన్నోళ్ళే. వీళ్ళు బతికి బతకడానికి చాలా నీతిమంతులని బతకలేదు, వాళ్ళు సావడానికి వీళ్ళకంటే పెద్ద పాపాత్ములని కాదు. నమ్మినోళ్ళు బతికినారు, నమ్మనోళ్ళు చచ్చినారు. సూత్రం ఇదే. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును, నమ్మని వానికి ఇంతే. కంపారిజన్ చేసి తీసుకొచ్చినామనుకో సువార్త అయిపోయా. ఇంకా ఏమి ఇవే కదా ఎవరు చెప్పినా. ఎందుకు పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేసి కన్ఫ్యూజన్ పడతావు? సువార్త చెప్పమన్నప్పుడు ఇవేమి వినకూడదా? ఇవే కదా కావాల్సింది. అట్లా కంపారిజన్. ఇంకొక స్టడీ జనరల్గా చేయాలనుకో కంపారిజన్. నేను ఒకటి చేసినప్పుడు చాలా సందర్భాల్లో, ఉదాహరణకి టూరు పోతాం కదా, టూరు పోయినప్పుడు ప్రయాణికులు గమనించాల్సిన సంగతులు. అట్లాగే భూలోకము నుంచి పరలోకానికి టూర్. భూలోకము నుంచి పరలోకానికి వెళ్ళాలని ప్రయాణికులారా పాటించాల్సిన నియమ నిబంధనలు వినండి. నంబర్ 1, భూలోకములో ఒక దేశాన్ని నుంచి ఇంకో దేశానికి పోవాలంటే నంబర్ 1 ఉండాల్సిందేంటి? ఏ డాక్యుమెంట్ ఉండాలి? ఏ డాక్యుమెంట్ ఉండాలి? నేను ఇండియా నుంచి అమెరికా పోవాలంటే విశ్వాసం తర్వాత నాకు విశ్వాసం ఉందంటే రానియరు. ఫస్ట్ పాస్బుక్ పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ తర్వాత పాస్పోర్ట్ ఉంటే పోయి రావచ్చునా? పాస్పోర్ట్ ముందు ఉండాలా? పాస్పోర్ట్ లేకుండా ఒకటి వీసా రాదు. పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ లేకుండా ఈ లోకంలో వేరే దేశానికి ఎట్లా వెళ్ళలేము? పరలోకానికి వెళ్ళాలంటే ఉండాల్సిన పాస్పోర్ట్ ఏంటి? రైట్. ప్రకటన గ్రంథం, ఎవని పేరైనను జీవ గ్రంథములో కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో. అంటే ఏ పాస్పోర్ట్ ఉండాలా? జీవ గ్రంథములో నీ పేరు ఉండాలా? ఉందా? ఈ పాస్పోర్ట్లో నీ పేరు ఉందా? నీకు ఆధార్ కార్డు ఉన్నా నువ్వు పరలోక రాజ్యానికి పోలేవు. పాన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది. ఇప్పుడు కార్డులకు లెక్కే లేవు. కార్డులు పెట్టుకోవడానికే పర్సులు అమ్ముతున్నారు, 16 కార్డులు పెట్టుకోవడానికి. ఇంకా అది వ్యాపారం బాగా అయింది. ఒక కార్డా చెప్పండి? స్మార్ట్ కార్డు, ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇన్ని కార్డులు పెట్టుకున్నాం కదా. ఏ కార్డు పెట్టుకున్నా పరలోక రాజ్యానికి పోలేమమ్మా. మన పేరు గిన్నిస్ బుక్ రికార్డులో ఉన్న పరలోక రాజ్యానికి పోలేము. దేవుని జీవ గ్రంథం, దాని పేరు ఏం పేరు? జీవ గ్రంథం. జీవమున్న వారి పేర్లు అందులో ఉంటాయి, సచ్చినోళ్ళ పేర్లు ఉండవు. సచ్చినోళ్ళ పేర్లు ఎందుకు ఉంటాయి దాంట్లో? బైబిల్ ప్రకారం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. నువ్వు బ్రతికితే నీ పేరు జీవగ్రంథంలో పోతుంది. అట్లా కంపారిజన్ చేసి. రెండవది, పాస్పోర్ట్ తర్వాత ఏముండాలా? అదే వీసా, పాస్పోర్టు, అదంతా అయిపోయింది. అది నెక్స్ట్
ఏమి టూర్కి వెళ్ళేవాడు గమనించాల్సిందే అంశం ఏంటి? ఏమి ఉండాలి తర్వాత? ఒకటి, పాస్పోర్ట్ రెడీ చేసుకున్నాక టికెట్ 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 గురించి ఆలోచన చేయాలి. రైట్. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ టికెట్లు ఉండాలి? మరి ఏ నామమున రక్షణ పొందలేము, ఈ నామముననే రక్షణ పొందవలెను. పరలోక రాజ్యానికి వెళ్ళే టికెట్లు దొరికే ఏకైక కౌంటర్ భూలోకములో యేసు ప్రభు. ఏడ దొరకవు. ఇంకా నేను ఏజెంట్కి వచ్చి చెప్తాను, నన్ను అడిగారు టికెట్లు, నాకేడాడు ఉన్నాయి, నేను టికెట్లు ఇవ్వలేను. నేను ఏజెంట్కి చెప్తున్నాను. టికెట్లు ఇచ్చే కౌంటర్ ఒకటే ఒక చోట యేసు ప్రభు. టికెట్ అయిపోయింది. రెండవది డబ్బులు పెట్టుకోవాలి కదా. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రయాణికులారా, పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకోండి. ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసినారా? ఏమా ఈ లోకంలో 5 అకౌంట్లు ఉన్నాయి. ఇండియన్ బ్యాంకు, ఓవర్సీస్ బ్యాంకు, పేర్లు తిరిగిన బ్యాంకులలో కూడా ఉన్నాయి. రాయలసీమ గ్రామీణ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు. అసలు బ్యాంకులు లేదు అకౌంటు. ఆన్లైన్ అకౌంట్ వచ్చింది కదా, ఈడ కడితే ఆడ అవుతాయి డిపాజిట్. ఇప్పుడు ఫోన్పే వచ్చినాక చాలా కథ అయిపోయా. ఫోన్పే కొట్టు ఏమి ఈజీ అయిపోయారా నీ మనిషి సరే. ఫోన్పే అని ఈడ కొడితేనే ఆడబడి ఉంటాయి నా అకౌంట్లో. అట్లాగే భూలోకంలోమ్మ దేవుని కొరకు నువ్వు ఈరోజు పెట్టిన 10 రూపాయలు నీ అకౌంట్లో ఆడ ఉంటుంది. ఆడిపోయినాక ప్రింట్ తీసిస్తాడు దేవుడు. నువ్వేమేమి ఎన్నిసార్లు డిపాజిట్ చేసినావప్ప. ప్రింట్ వచ్చినాడు కదా, పాస్బుక్ది అప్ప, ఈయన పాస్బుక్ చాలా ఎక్కువ అల్లాడుతున్నాడు. ఏం నాకు ఇట్ట తినలేని అంటున్నాడు. మళ్ళీ ఆడిపోయినాక పరలోక రాజ్యం పోయినాక దేవుడు ఏమన్నాడు? ఒక్కొక్కరికి నివాసాలు సిద్ధపరుస్తున్నానని. ఈయన పోయినాక కొట్టని చూపించినాడు, ఇదే చూడు నీ ఇల్లు అని. ఏం సార్ ఎట్ట కనిపిస్తాను నేను? తిక్కలోనికి అంత బిల్డింగ్ కట్టినావు, వాడు పాట వానికి రాదు, ప్రసంగం చేయనికి రాదు, కసులు కొట్టుకుంటుండే మందిరంలో, వానికి అంత బిల్డింగ్ కట్టి నాకు కొట్టం పెడతావా? దేవుడు దేవదూతను అప్పా ఆయన పాస్బుక్ కొంచెం ప్రింట్ చేసి అమ్మా, ఇంత ఓడు ప్రభు నమ్ముకొని 20 ఏళ్ళు అయింది. ఏడు మొత్తం లెక్క వేయండి అప్ప. ప్రతి ఆదివారం 5 రూపాయలు వేసినాడు సార్. ఇంకేమన్నా ఉందే డిపాజిట్? ఏం లేదు సార్, ఆదివారం 5 రూపాయలే. లెక్క కట్టర్రా, లెక్క కట్టండి. నెలకు 4 ఆదివారాలు సార్, సంవత్సరానికి 52 వారాలు. 52 × 5 తొందర చెప్పాలి. 52 × 5 52 వారాలు × 5 రూపాయలు ఎంత అనా? 50 × 50 వేసుకోండి ముందు, 250. ఇంకా 2 వారాలకు 10 రూపాయలు. దీనికి లెక్క 2 5 10, అందులోపల 1 పోయి ఉంటుంది. మళ్ళీ ఎనికి మామూలు చదురానల్లే బాగా వేసుకుంటారు. 50 × 5 రూపాయలు రా, 250, 2 5 10 అని 260. చూడమ్మా, నువ్వు 20 ఏళ్ళే ప్రభు నమ్ముకొని నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది 260. 260కి ఎదురు బొంగులన్నీ వస్తాయా? చెప్పమ్మా, ఎట్టగట్టాలా? ఈ ఒక్కొక్క బొంగు 300 పడే. ఏదో అప్పు తెచ్చుకొని వాంది ఇంత తెచ్చి ఎట్లో గడ్డేసి పెట్టిన మరసంగా పోతే నా మాటిని కొట్టాల్లో ఉండాకండి. పరలోకాన్ని పోయి దయచేసి డిపాజిట్ చేయండి అమ్మా. ఎందుకు కొట్టాల్లో ఉంటారు? ఆడి పోయి నేను కొట్టాలు ఉన్నాయంటే ఉండవు. కొట్టాలు ఎట్టుంటాయి చెప్పండి? అర్థం చేయడానికి చెప్తాను నేనంట. కొట్టాలు ఉండవు. మన కొరకు ధనము సమకూర్చుకుంటే పరలోకములో దేవుడు అందరికీ స్థలాలు సిద్ధపరిచినాడు, ఒక అర్థం చేసుకోవడానికి అనమాట. ఎందుకు అట్లా అంటారు? డిపాజిట్లు కట్టండి అమ్మా. ఈడే కట్టి మాటికి ప్రింట్ చూపించుకుంటుంటారు బ్యాంకు పోయి. ఒకసారి పరలోకపు అకౌంట్ ప్రింట్ తీసుకొని చూసుకోండి. అట్లా నోట్లన్నీ పెద్ద నోట్లన్నీ ఆడి పంపించి 500 నోటు చచ్చిపోయిందంట, 10 రూపాయల నోటు చచ్చిపోయిందంట. అవి నిజంగా చస్తాయా? సావవు. ఉదాహరణ, 2 పరలోక రాజ్యం గేట్ కాడి పోతే ముందు 10 రూపాయల నోటు నిలబడిందట. వెంటనే దేవదూతలు, వందనాలు బ్రదర్, వెల్కమ్ అన్నారంట. ఈడ 500 మీసం తిప్పుతున్నాడంట. 10 రూపాయలకే వందనాలు చెప్పి పిలుస్తున్నాడు, ఇంకా మనల్ని ఎట్లా పిలుస్తారు అని. 10 లోపలికి పోతేనే గేట్ వేసినంట దేవదూత. నువ్వు వద్దు రావకు పో అన్నాడంట. కళ్ళు కనపడలేదా? 10 రూపాయలోనికి అంత విలువిచ్చి లోపలి పిలుచుకుంటారు.
500 పని అంటే నేను నిన్నడు చూడలేను ఆయన మేము భూలోకంలో. వాడు 10 రూపాయలు గాడు ప్రతి ఆదివారం వచ్చే చోటు మందిరానికి ఎంచలేక సచ్చినాం. కానుకల సంచాట జల్లితే అన్నీ అవే. ఒక్క ఆదివారం మిస్ కాకుండా వచ్చినాడు వాడు. ఎవడాడు? 10. నువ్వు ఎన్నడని వచ్చినావరా? మరే ఎన్నడని వచ్చినావరా? 500. యాడి పోయినావు నువ్వు? షాపులో పోయినావు. యాడి పోయినావు? మటన్ కాడి పోయినావు. యాడి పోయినావు? చికెన్ షాప్ కాడి పోయినావు. యాడి పోయినావు? బట్టలు కొనుక్కోవడానికి పోయినావు. యాడి పోయినావు? స్కూల్ ఫీజుకు పోయినావు. యాడి పోయినావు? ఆసుపత్రికి పోయినావు. ఒక్కనాడు వచ్చినావు మందిరానికి? గెట్ అవుట్ అన్నాడు. దయచేసి 500ను 2000ను నరకానికి పంపియాకండి, తీసుకురండి అమ్మ. ఎందుకు దానిలో నరకాన్ని లేస్తారు మీరు చేసే తిక్కచాష్టల వల్ల? అవి నరకంలో పడి అల్లాడుతుండయి. ఈ నాయనలో ఒక్కనాడు దేకపోయా నన్ను ఏడాడుకో కట్టలు పిల్లోని జెర్సనికి పోతే 1,00,000. అవి 10 రూపాయలు ఇస్తే ఎక్కువ అవుతాయి కదా. 500 కట్టలు 200 కట్టలు ఎంచుకోసారి 10 ఉన్నాయి కట్టి వస్తేవి. ఒక్కనాడు దేవుని సంధిలో అంత త్యాగం చేసి ఒక కట్ట వేయలేకపోతే రేపు పరలోక రాజ్యంలో సిగ్గుపడతాం. ఈరోజు ప్రభువుకు పెట్టిన ప్రతి ఖర్చు కూడా నీ అకౌంట్లో జమ అవుతుంది, నమ్మండి. ఈ త్యాగం చేయబట్టే అంతో ఇంతో దేవసేవ జరుగుతుంది. త్యాగం లేకపోతే ఏం జరగదు. కాబట్టి ఇంకా కొంతమంది త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు సుమా, లేరనొద్దండి. వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి ప్రభు కొరకు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా అంతో ఇంతో ఈ కార్యాలు జరుగుతున్నాయి. నువ్వు నేను ఇయ్యనంత మాత్రం చేత ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అని అనుకోవద్దండి. కాబట్టి సాదృశ్య సంబంధమైన ప్రసంగం. టూరు వెళ్ళే వానికి బస్సు కావాలా? మనం ఏ బస్సులో పోతాం పరలోక రాజ్యానికి? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. దేనిల మీద? ఎవరు ఎక్కని వాహనం, విమానం కాదు, రాకెట్ కాదు, ఎవరు ఎక్కని వాహనం మేఘాల మీద. వెనక కూర్చుని అన్న నడుము నొప్పులు రావు, ముందర కూర్చున్న ఎగిరేయదు, ఏడవైనా కూర్చోవచ్చు. మళ్ళీ రిజర్వేషన్ అని అనుకోవద్దు. బట్టలు సర్దుకోవాలి కదా టూరు పోయే వాళ్ళు, బట్టలు సర్దుకోవాలా. ఎన్ని పట్టు చీరలు కట్టుకోవాలక్క? ఒక ఆయమ్మ పట్టు చీర కొనుక్కొని ఎట్లా కట్టుకోకుండా పెట్టుకుందంట 15,000. ఏమంటే పర్లోకన పోయేటప్పుడు కట్టుకుంటానా? ఆడ ఎవరికి ఉండదు ఇట్టటి చీర, అందుకే ఎత్తిపెట్టినా ఎన్నడు కట్టకుండా. అక్క ఈ పట్టు చీరలు పనికిరావు పరలోక రాజ్యానికి. పరలోక రాజ్యానికి పోయేటప్పుడు దేవుడే ఇస్తాడు నీతి వస్త్రాలు, వెలుగు వస్త్రాలు, ఇంకేం వస్త్రాలు, రక్షణ వస్త్రాలు దేవుడు రెడీ చేసి పెట్టినాడు. ఆ బట్టలు వేసుకొని పోవాలా. రైట్. మళ్ళీ రిటర్న్ జర్నీ ఎప్పుడు? నిన్నొచ్చిన నేను ఉదయం రిటర్న్ జర్నీ ఎప్పుడు అని అడుగుతున్నారు ఇంట్లో. సాయంత్రం రాత్రి బయలుదేరుతాం రిటర్న్ జర్నీ. మళ్ళీ అదే రిటర్న్ జర్నీ ఎప్పుడు? లేదు సింగిల్ టికెట్టే. నో రిటర్న్ జర్నీ. వెళ్ళిన వాడు తన జన్మభూమిని తిరిగి చూడడు. నో రిటర్న్ జర్నీ. మళ్ళీ ఇక్కడ కొంచెం ఎత్తిపెట్టుకొని పోదాంలే వద్దామని ఇంకా వచ్చేది ఉండదు పోయిన తర్వాత. దీన్ని ఏమంటామంటే కంపారిటివ్ స్టడీ. ఈ లోకంలో టూర్ను తీసుకోండి, పరలోకపు టూర్ను పెట్టుకొని ఒక ప్రసంగం చేయండి. ఎంత బాగా అర్థమవుతుంది ప్రజలకి. అదే కదా మనకు సారాంశం. సువార్త పోతే చాలు, ఇట్లా చెబితే ప్రజల్లోకి వెళ్తుందని ఆశ, అంతే. దీన్ని కంపారిటివ్ స్టడీ అంటాం. నెక్స్ట్ నాలుగవది వివరణాత్మక ప్రసంగం. నాలుగవది వివరణాత్మక ప్రసంగం. వివరణాత్మక ప్రసంగం. ది ఎక్స్ప్లెనేటరీ సెర్మన్. ఎక్స్ప్లెనేటరీ సెర్మన్. వివరణాత్మక అంటే మీకు ఇది బైబిల్లోనే ఒక గ్రంథాన్ని తీసుకొని వచనం వెంట వచనం చెప్పుకుంటూ పోతారు. చూడండి, ఎగ్జాంపుల్ ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పేవారు కదా. తర్వాత జోషి రేడియోలో ఇంకా వరుసగా ఒక్కొక్క వచనం ప్రకారం చెప్పుకుంటూ పోతే దాన్ని వివరణాత్మక ప్రసంగం అంటాం. ఒక పుస్తకం తీసుకొని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రతి వచనాన్ని చదవడం వివరించడం, ప్రతి పుస్తకం అంతా పూర్తి చేయడం. ఇదొక స్టడీ. సంఘములో
ఎక్కువ మంది పరిశుద్ధులు ఉన్నప్పుడు ఇట్లా రకరకాల స్టడీస్ తీసుకోవాలి. నేను ఇది తీసుకుంటాను, నువ్వు ఇది తీసుకో, నువ్వు ఇది తీసుకో, అట్లా అన్ని రకాలు కవర్ అవుతుండాలి ప్రజలకు. అంతమంది ప్రసంగికులు ఉన్నారా? మొదటికే మోసం, ఇంకా ఇవన్నీ ఇట్లా చెప్తే ఎంత బాగుంటుంది, ఎన్ని టచ్ అవుతుంది. మీరు ఇది తీసుకుంటారా? అట్లా ఓకే, మనకు టైం లేదు. ఐదవది ఒక పేర్లు రాసుకోవడంతోనే ముగిద్దాం. ఐదవది జీవిత చరిత్ర ప్రసంగం. జీవిత చరిత్ర ప్రసంగం. జీవిత చరిత్ర ప్రసంగం ఇది ఒక రకమైన ప్రసంగం. దీన్ని ఏమంటామంటే క్యారెక్టర్ స్టడీ అంటాం. ద క్యారెక్టర్ స్టడీ. క్యారెక్టర్ స్టడీ. ఎస్, అంటే జీవితాలను స్టడీ చేయడం. ఆది కాండములో ప్రముఖమైన వ్యక్తులు ఎవరు చెప్పండి? మొదటి వ్యక్తిని ఆదాము ఖచ్చితంగా టచ్ చేయాలి. ఆదాము తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. మెయిన్ క్యారెక్టర్స్. సింపుల్గా ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ పోండి. తరువాత సహోదరుల్లో అది కూడా టచ్ చేయండి. అవ్వని టచ్ చేయండి, షారాన్ టచ్ చేయండి, రిబ్కాన్ టచ్ చేయండి. చాలు, 10 మంది దొరికింది. 10 వారాలు అయిపోయాయి. 10 వారాలు. నేను అట్లా చెరుకులపాడు అనే ఊరిలో ఈ క్యారెక్టర్ స్టడీని దాదాపు 4 ఏళ్ళే మొదలుపెట్టి, ఇప్పుడు ఆది కాండం 4 కాండాలు అయిపోయినాయి అంతే. అంటే సంఖ్యాకాండంలో ఉండే వ్యక్తుల గురించి, ఒక వ్యక్తి గురించి ఒక్కోసారి ఒక ప్రసంగంలో అయిపోవచ్చు, ఒక్కోసారి 3 ప్రసంగాలు పట్టవచ్చు. మోషే గురించి అంటే ఎక్కువ టైం తీసుకోవచ్చు. జీవిత చరిత్ర ప్రసంగంలో కొంతమంది జీవితాలు మనకు ప్రోత్సాహకరంగా ఉంటాయి, కొంతమంది జీవితాలు హెచ్చరికగా ఉంటాయి. అబ్రాహాము జీవితం విన్నప్పుడు నేను అబ్రాహాము లెక్క ఉండాలా, లోతు జీవితం ఉన్నప్పుడు నేను లోతు లెక్క ఉండకూడదు అనుకోవాలా. ఒక వ్యక్తి జీవితం విన్నప్పుడు అనుసరించాలనా, అనుసరించకూడదా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అంటే లోతు భార్య లెక్క ఉండాలనే వద్దనే? వద్దని. కాబట్టి ప్రతి క్యారెక్టర్ మనతో మాట్లాడుతుంది. క్యారెక్టర్ స్టడీ ఇంకా అయిపోయి దాంట్లో మీదే దృష్టి పెట్టుకోండి. 100 మంది క్యారెక్టర్ స్టడీ చేసినామంటే ఎన్ని ఏండ్లు పడుతుందంటే అన్ని ఏండ్లు. ఇంకా అదే జీవితకాలం అంతా స్టడీ చేసినా సరిపోతుంది. క్యారెక్టర్ స్టడీ అంటాం. కొత్త నిబంధనలో ఉన్నారు, పాత నిబంధనలో ఉన్నారు. పాడైపోయిన క్యారెక్టర్స్ ఉన్నాయి, బాగుపడిన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎన్ని మాట్లాడకూడదు. క్యారెక్టర్ స్టడీ. యోసేపు ఒక క్యారెక్టరు. యోసేపు జీవితంలో ఏమి నేర్చుకుంటాం. కాబట్టి ఎవరైనా మీటింగ్స్లో ఒక వ్యక్తిని తీసుకొని మాట్లాడితే ఓహో ఈయన క్యారెక్టర్ స్టడీ చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అది ఇది 5వది. 6వది విశ్లేషణాత్మక ప్రసంగం. అనలిటిక్ స్టడీ. అనలిటిక్ స్టడీ. విశ్లేషణాత్మకం అంటే అర్థం ఏంటి? రాసుకోండి, దానికి ఎదురుగా ఒక మాట. ఒక అంశాన్ని ఎన్నుకొని దానిని పలు కోణాల్లో విశ్లేషించడం. ఎగ్జాంపుల్ కింద రాసుకోండి. ఒక అంశం కనిపెట్టుట అని రాసుకోండి. ఫస్ట్ ఒక అంశం ఎన్నుకుంటాం, కనిపెట్టుట. ఇది అంశం ఎన్నుకొని ఏం రాయబడిన తర్వాత పలు కోణాల్లో కనిపెట్టుడు ఉంది కదా. ఏం రాసుకుంటారంటే, ఒకటి దేని కొరకు కనిపెట్టుకోవాలి, రెండవది ఎలా కనిపెట్టుకోవాలి, మూడవది ఎందుకు కనిపెట్టుకోవాలి. అదే విశ్లేషణాత్మకం. ఒకే అంశం తీసుకుంటాం, పలు కోణాల్లో. ఒక కోణం ఏంటి, దేని కొరకు కనిపెట్టుకోవాలి. ఇంకొక కోణం ఏంటి, ఎలా కనిపెట్టుకోవాలి. ఇంకొక కోణం ఏంటి, ఎందుకు కనిపెట్టుకోవాలి. ఇట్లా
వెదుకుడి అన్నామనుకోండి, ఏం వెదకాలి, ఎలా వెదకాలి, ఎందుకు వెదకాలి, ఒకే అంశాన్ని పలుకోణాల్లో స్పృశిస్తే దాన్ని విశ్లేషణాత్మక ప్రసంగం. లాస్ట్ ఏడవది ఉపమాన రీతి ప్రసంగం. ఉపమాన రీతి ప్రసంగం ద పారబుల్ స్టడీ అంటాం. పారబుల్ స్టడీ, ఉపమాన రీతి ప్రసంగం. ఉపమాన రీతి అంటే అర్థం ఏంటి? సమాంతరంగా ఉన్న రెండు విషయాలను స్టడీ చేయడం. యేసు ప్రభువు కూడా తన బోధలో ఏం ఉపయోగించినాడు? ఉపమానం. ఉదాహరణకి విత్తువాని ఉపమానం అంటాం. విత్తువాని ఉపమానం ద్వారా నువ్వు చెప్పాల్సుకున్న అంశం ఏంటి? మెయిన్ ఐడియా ఏంటి? విత్తువాని ఉపమానములో ఏ దాన్ని హైలైట్ చేయాలా? ఎన్ని రకాలేం, అది గోధుమలు గురుగులు అది వేరు, అది ఇంకొక ఉపమానం. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను, కొన్ని విత్తనాలు ఈడబడెను, కొన్ని విత్తనాలు అక్కడ పడెను. ఏం చెప్పడానికి అవి చెప్పినాడు యేసయ్య? బాగా వినండి. యేసు ప్రభు ఎవరంటే ఆయన పరలోకపు రైతు. అర్థం చేసుకోవడానికి, ఏ రైతు? ఈ రైతు ఏం చేస్తాడు? విత్తనాలు చల్లుతాడు. విత్తనం ఒకటే, చల్లేవాడు ఒకటే. పంటలు ఎందుకు వేరున్నాయి? పంటలు ఎందుకు వేరొస్తున్నాయి? ఒక్కొక్క చేనులో 10 బస్తాలు పండితే, ఒక చేనులో 30 బస్తాలు పండితే, ఒక చేనులో 2 బస్తాలు ఎందుకు పండుతున్నాయి? దేన్ని బట్టి? ఒకటే విత్తనం చల్లినా, ఒకటే విత్తనం వేసినాడు. నేలలు వేరు. కొన్ని సారవంతమైన నేలలు. ప్రభు చెప్పిన ఉపమానములో ఎన్ని నేలలు? 4 నేలలు. ఒకటి త్రోవ ప్రక్కన పడిన నేల, దాని మీద విత్తనాలు పడినాయి. లోపలికన్నా పోయినాయి, భూమిలోకి పోకముందు ఏమో చెతకపోయినాయి, పక్షులు వచ్చేది. ఇంకా మొలచడమేడా, ఫలించడమేడా? ఇది ఎవరిని సూచిస్తుంది? అక్కడే రాయబడింది, త్రో పక్కన పడిన వారెవరనగా వాక్యం విందురు కానీ గ్రహించరు. సాతాను వచ్చి ఎత్తుకపోతాడు. ఇత్తనం లోపల మట్టిలో కలిసిపోతే కదా మొలకెత్తేది. పైన నేల మీద ఉంటే కాకులు గద్దలు రావా? దేవుని వాక్యం గ్రహిస్తే కదా. కొంతమంది వాక్యం వినడానికి వస్తారు, ఆయన ఏమన్నా చెప్పుకొనివ్వండి, వీళ్ళు అసలుకు దాన్ని మనసే పెట్టరు. గ్రహించరు. దావీదికి ఇలా అయిందంటే, దావీదికైతే నాకే, ఆయనకైతే నాకే. గ్రహించరు. దీనికి కారణం ఎందుకు? నాకెందుకు ఇలా జరిగింది? ఒక చెయ్యి కాలింది అంటే ఎందుకు గాలింది? గ్రహించాలి కదా. ఎందుకు గాలింది? అదనంతట అదే కాలిందా? నిప్పు మీద చేయి పెట్టింటే కదా కాలింది. గ్రహించకపోతే వాక్యం ఎందుకు ఉంటుంది? సాతాను ఎత్తుకపోడా? కడుపు లేకపోయింది అనుకోండి, ఎక్కడి నుంచి ఎత్తుకపోతాడు? త్రో పక్కన పడిన వారెవరనగా వాక్యం వింటారు కానీ వాళ్ళు గ్రహించనందువల్ల నేల మీద పడిన ఇత్తనాన్ని ఎత్తుకపోయినట్టుగా ఈయనకి ఇన్న వాక్యం సాతాను ఎత్తుకపోతాడు. రెండవ నేల, ఏ నేల? రాతి నేల. చూడ్డానికి మన్నుంది పైన, కానీ లోపల మాత్రం అంతా బండ. మన్నుందెందుకు మొలిసింది? పైకి ఎదగాలంటే ముందు ఏరు కిందికి దిగాల. ఏరు దిగకుండా ఏం అడ్డం ఉంది? బండ. కొంతమంది హృదయాలు బండలు. బండ మీద యా విత్తనం ఏరు లోపలికి పోతుంది? ఎంత బండ తెలుసునా? ఏదోలేనా సర్దుకపోండి, భార్యాభర్తల తర్వాత మామూలు జరుగుతుంటాయి అన్నాం అనుకోండి. ఆ దేవుడు చెప్పి నేను చెప్తాను చూడు, నువ్వు కాదు, మీ తాత కూడా కాదు చెప్తాడా, ఆ దేవుడు చెప్పినా ఇంకా దేవుడు చెప్పి నేనకపోతే ఎవడు చెప్పాలా? వందనాలు చెప్పాలా? ఇంకా అంతే కదా ఫైనల్. ఇటు చెప్తున్నాడు దేవుడు చెప్పి నేనంటే ఇంత బండనా? ఇది మెత్తటి నేలలో అయితే పెరుగుతాయి కానీ ఇంత బండలో ఏడ పెరుగుతాయి? వీళ్ళెవరు? వాక్యం విని వెంటనే అంగీకరిస్తారు సంతోషముతో, కానీ కొంచెము ఎండలాంటి శ్రమ తగలగానే ఏమైపోతారు? మొలకెత్తుతుంది ఇది, కానీ కాయలు రావు, ఏం రావు, ఎండిపోతుంది. ఎందుకు? కింద వేరు పోవడానికి లేదు.
వాక్యం విన్నప్పుడు అబ్బా అబ్బా అంటారు. ఇంటికి పోయినాక ఎవడన్నా తిట్టినాడు అనుకో, ఫారా ఆ వాక్యం ప్రకారం అయితే కాదు, ఇంకా తన్నడమే. ఆడి ఇడిచి పెడతారు, మళ్ళీ కలిసిపోతారు లోకంలో. మూడో రకము నేల ఏంటి? ముండ్ల పొదలు. కొన్ని విత్తనాలు ఏడబడినాయి, నేల మంచిది, మెత్తది, మొలకెత్తినాయి. మొలకెత్తి పైకి వస్తుంటే ముండ్లు అంటుండయి. ఏడిపోతావు అమ్మ పైకి, ఏడిపోతావు, ఏం పొడుచుకొని పోతాండవు అని ఒత్తుతుండయి. ఇది పైకి మొక్క రాకుండా. అట్లాగే దేవుని వాక్యం విన్నావు, దేవుని వాక్యం మొలకెత్తుతుంటే ఈ ముండ్ల పొదలు ఐహిక విచారాలు ఉండే. ఏం భలే గుర్తుండవు, ఇంటికాడ బర్రె పాలు ఇయ్యలే, చూసుకునేవా? అది సాయంత్రం ఇంటికి పోతే మీ ఆయన ఉతుకుతాడు వేసి, నువ్వు వేయడం ఏ అంటుండవు. అబ్బో అవురై పాలు ఇయ్యలే నాయనో, మా ఆయన గడ్డేయలే. ఇంటికి పోతే నీ పిల్లోనికి ఫీజు కట్టాల పొద్దున, నువ్వేమైనా హహా అని వాక్యం వింటుండవు. ఇంటికి పో తెలుస్తుంది. పిల్లోడు ఫీజు కట్టాలే, ఆ పాప చూస్తే ఇట్టొచ్చా, ఈడు చూస్తే ఇట్టయ్యా, వానికి జ్వరం 4 రోజులే తగ్గక, సారో మాకు వాక్యం వినేటట్టుందే నాయనా, నువ్వేమో ఫుర్రనొచ్చి డర్ర పోతాండావు, మా బాధలు చెబితే ఇంకా నువ్వు తిరిగి పడతావు. అందుకే నాయన మాకు వాక్యం వినే సోపత కూడా లేదు, మా బాధలు మేమై సస్తున్నాం. ఏమంటే మందిరానికి రావాలి కాబట్టి వచ్చినాం, ఇంత వాక్యం విని అంత లేదులే. ఈ ధనమోసము, ఈ ఐక విచారాలు అణిచిపెడుతున్నాయి. కొన్ని విత్తనాలు మంచి నెలలో పడ్డాయి, ముళ్ళ పొదలు లేవు, బండ లేదు, కాకులు ఎత్తుకపోలే, అవి పెరిగి పెద్దదై 30 60 100 ఫలించినాయి. దీన్ని ఆత్మీయ పంట అంటారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.